వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం సోలార్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఈ పేపర్ కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ ముందు మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా మీరు మంచి మార్క్స్ తో పాస్ అయిపోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఏ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇదండి ఫస్ట్ క్వశ్చన్, చూడండి, ఓకేనా? సో ఎవరికైనా ఒకవేళ ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో చేయడం జరుగుతుంది, ఓకేనా? సో ఇదిగోండి ఫస్ట్ యూనిట్ లో ఈ క్వశ్చన్స్ మీరు ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఒకసారి తీసి చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. దీన్ని మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకే? ఎందుకంటే పీడిఎఫ్ ఎక్కడ ఉందో కూడా చెప్తా, వీటి యొక్క ఆన్సర్స్ గురించి కూడా మనం మాట్లాడదాం, ఓకేనా? రైట్, యూనిట్ 2. యూనిట్ 2 లో మీరు మిస్ చేసుకుంటే చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి, ఓకేనా? సో మీరు ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అయినా సరే ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఓకేనా? సో వీటిని మీకు అర్థమయ్యే విధంగా దీని యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటిని మీకు అర్థం, అంటే మీరు ఒక డల్లర్ స్టూడెంట్ అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ వీటన్నిటిని కలిపి దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను, ఓకేనా? యాప్ మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డిఎంటి లాజిక్స్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. ఇదండి ఎలా ఉంటుంది యాప్, ఓకేనా? సో ఇది డిఎంటి లాజిక్స్ యాప్, చెక్ చేసుకోండి. ఒకసారి మీకు ఇంకా సెర్చ్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతాయి, ఓకేనా? సో ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఇదిగోండి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, మనం 4th సెమ్ లో ఉన్నాం, ఓకేనా? మనం చెప్పుకోబోయేది ఏంటి, ఇప్పుడు చెప్తున్నది ఏంటి, సోలార్ ఎనర్జీ. అది 5th సెమిస్టర్, 5th సెమ్ క్లిక్ చేయండి. ప్రతి సెమిస్టర్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. వాటికి సంబంధించి వీడియో క్లాసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి అది మ్యాథ్స్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, జువాలజీ, బాటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్, జువాలజీ, బాటనీ, స్కిల్ పేపర్స్ తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మీరు స్క్రోల్ చేస్తున్న వెళ్తే వస్తూనే ఉంటాయి. సప్లై పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఓకేనా? ఇదిగోండి, ఓకే? సో ఈ విధంగా అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా? ఇప్పుడు మాట్లాడుకున్న పేపర్ ఏంటి, ఫిజిక్స్. అది అక్కడ ఒకసారి చూడండి, స్క్రోల్ చేయండి, సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కంటెంట్ అండ్ ఓవర్వ్యూ కనిపిస్తాయి. ఇదిగోండి ఇందులో మీకు కంటెంట్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు దీంట్లో అసలు పీడిఎఫ్స్ ఉన్నాయా లేవా, క్లాసెస్ ఉన్నాయా లేవా, మీరు పర్చేస్ చేయకముందే మీకు కనిపిస్తాయి. ఇవి పర్చేస్ చేసిన తర్వాత కాదు, పర్చేస్ చేయకముందే దీంట్లో పీడిఎఫ్స్ ఉన్నాయి లేదా, క్లాసెస్ ఉన్నాయి లేదా అని కనిపిస్తాయి. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటితో పాటు మోడల్ పేపర్స్ కూడా యాడ్ చేస్తారు, ఓకేనా? జస్ట్ ప్రస్తుతానికి ఇప్పటికి ఈ క్లాస్ చెప్పినప్పుడు పీడిఎఫ్ క్లాస్ అప్లోడ్ చేశాను, దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకే? సో మీకు టోటల్ ఈ యొక్క సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ పేపర్ లో దీనికి సంబంధించిన టోటల్ 5 ఇయర్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటిని క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియో క్లాసెస్ వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ వీటన్నింటినీ కలిపి 199 రూపీస్ గా మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదిగో 199 రూపీస్, ఓకేనా? సో ఈ ప్రైస్ కి మీకు టోటల్ 5 ఇయర్స్ పీడిఎఫ్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? అండ్ దీంతో పాటు మీరు పర్చేస్ చేసిన ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం తో మీకు 6 months వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఈ 6 months లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే కార్నర్ లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ అంతేకాకుండా ఈ కోర్స్ మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళక, ఓన్లీ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకని కొంతమంది డౌట్ ఉంటుంది, ఓకేనా? సో అలా కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఈ కోర్స్ యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఈ విధంగా ఎవరు సప్లై ఉంచుకోవడం అందరూ పాస్ అయ్యే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా? ఇన్ కేసు మీరు పర్చేస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే, ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా మీకు క్లాస్ విన్నప్పుడు కానీ ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది,
24/7 6 మంత్స్ లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే అక్కడ నుంచి వాట్సాప్ నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ కోర్స్ మీకు లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే సబ్జెక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే? సో నెక్స్ట్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వాటిలో ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? యూనిట్ 4 ఇవేమి ఎక్కువ క్వశ్చన్స్ సార్? చాలా తక్కువ క్వశ్చన్స్ ఇవి. చదివే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఎక్కువ క్వశ్చన్ తక్కువ క్వశ్చన్స్ అని. ఓకేనా? చాలా తక్కువ క్వశ్చన్స్ ఇవి. సో వీటిని కూడా చదవలేకపోతే ఇంకా ఏం చేయలేము జెమ్స్ వాళ్ళు. ఓకేనా? విడిచిపెట్టేసారు. సో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. మీకు పాస్ అయ్యే విధంగా హెల్ప్ చేసే బాధ్యత నాది. ఓకేనా? సో ఈ 4 కూడా నేను చదవలేను అనే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. వాళ్ళ కోసం టాప్ 3 వీడియో చేస్తాం. ఓకేనా? అవి కూడా చదవకపోతే మరి కథం అయిపోయినట్టే. సో ఈ క్వశ్చన్ నేర్చుకుంటే మీకు ఏమైతే టోటల్ 5 యూనిట్స్ నుంచి ఈ 5 యూనిట్స్ లో మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇవి చదువుకుంటే సరిపోతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఎవరికైతే సబ్జెక్ట్ నీడ్ ఉంటుందో వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.